కాశీబుగ్గ దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్. ప్రమాదం చోటు చేసుకున్న విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కార్తీక ఏకాదశి పర్వదిన వేళ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర తొక్కిసలాట జరగడం దురదృష్టకరంగా చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ ఈ ఘటనలకు సంబంధించి 9 మంది వరకు చనిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలకు ఉపక్రమించడంతో పెను ప్రమాదాన్ని ఇక్కడి నుంచి తప్పించిందనే చెప్పాలి. ఈ ఘటనలో కాశీబుగ్గ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కాకుండా మందస, వజ్రపు కొత్తూరు నుంచి వచ్చిన భక్తులు, టెక్కల నుంచి వచ్చిన భక్తులు 11 మందికి వరకు వస్తే 9 మంది ఎక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో 8 మంది మహిళలు ఉండగా ఒక 12 ఏళ్ల బాలుడు కూడా మృత్యువాత పడడం అందరికీ దిగ్బంధన కలిగించింది. అయితే ఇక్కడ ఇంకొక ఇద్దరికి ఇంజురీస్ ఎక్కువ ఉండడం వల్ల శ్రీకాకుళం హాస్పిటల్కి తరలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జరిగే తొక్కిసలాట అంతా అవుట్ గేట్ నుంచి వచ్చిన భక్తులు, ఇటు నుంచి వెళ్ళే భక్తులు తోపులాట జరగడంతో అక్కడ రైలింగ్ అనేది చెడిపోవడం జరిగింది. ఆ రైలింగ్ చెడిపోవడంతో ఒకరి మీద ఒకరు పడిపోయి అక్కడ ఉన్న మెట్ల దగ్గర నుంచి కిందకు పడిపోయి కిందన అందరూ ఒక్క పూజా సామాగ్రితోని దైవ దర్శనంకు రావడంతో అందరూ మహిళలు ఉన్నారు. ఆ మహిళల్లో ఎక్కువ మంది అంతా పూజా సామాగ్రిలు భక్తి శ్రద్ధలతో ఉండి ఒక్కసారిగా తోపులాట జరిగేసరికి ఎవరిని కాపాడుకోవాలో ఎవరిని కాపాడుకోకూడదో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ సంఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారి భక్తులంతా ఒకరి మీద ఒకరు గుట్టలుగా మొత్తం అంతా పడిపోయారు. అయితే ఇక్కడ పడిపోయేసరికి ఒక్కసారి పక్కన ఉన్న కొంతమంది పురుష భక్తులందరూ కలిపి వాళ్ళని రక్షించే ప్రయత్నంలో అందరినీ తీసే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టడంతో అంబులెన్సులు అన్నీ ఇక్కడికి వచ్చాయి. ప్లస్ అగ్నిమాపక సిబ్బంది కూడా అతి వేగం రావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఇక్కడైతే మామూలుగా ఈ టెంపుల్కి నార్మల్గా వచ్చే భక్తులే ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఇక్కడ మామూలు భక్తులే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఏకాదశి పర్వదినం కావడంతో ఇక్కడ అనుకున్న స్థాయి కంట అంటే ఈ టెంపుల్కి నిత్యం రద్దీ ఉండేది 100 మంది 150 మంది భక్తులే వచ్చి వెళ్తుంటారు. కానీ ఈరోజు 2500 మంది భక్తుల వరకు ఒకేసారి రావడం, అనుకున్న కంట ఎక్కువ రావడంతో ప్రమాదం జరిగింది. అయితే ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీకాకుళం జిల్లాలోన పోలీస్ శాఖ ముందే చర్యలకు ఉపక్రమించింది. అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, వైష్ణవ కోవుల దగ్గర ఈ వైష్ణవ కోవుల బందోబస్తు ముందు నుంచే ఏర్పాటు చేసింది. దానికి తగ్గట్టుగా బందోబస్తు చేయడంతో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఒక్కసారి జరిగేసరికి ఎవరు చెప్పుకోవాలో తెలియక ఆ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు పోలీసులు తక్షణమే చర్యలకు ఉపక్రమించడంతో ఈ పెను ప్రమాదం అనేది తప్పడం జరిగింది. ఈ చనిపోయిన వారిలో టెక్కల ప్రాంతం, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీకి సంబంధించిన వారే ఉన్నారు. అయితే ఇప్పుడు మామూలుగా తోపులాటల్లో కొంతమందికి ఊపిరి ఆడకపోవడంతో స్పృహ కోల్పోయారు. వీళ్ళందరినీ పలాస ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీళ్ళ పరిస్థితి అయితే నార్మల్ కండిషన్స్కి అయితే వచ్చేసింది. మన మంత్రి లోకల్ మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఘటనా స్థలంకి వచ్చి సహాయ చర్యలు ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నలతో పాటు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, కింజర మంత్రి అచ్చెన్నాయుడు ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం 6:30 గంటల సమయంలో మంత్రి లోకేష్ కూడా ఘటనా స్థలంతో పాటు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రుల్ని మంత్రి లోకేష్ పరామర్శించనున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.
అక్కడ నేను ఉన్నానండి. నా పక్కనే ఇద్దరు, ఆ బాబు కూడా నా కిందే ఉండిపోయాడు, ఆ గ్రిల్స్ కిందే ఉండిపోయాడు. చనిపోయి బాబు ఒక 11-12 సంవత్సరాలు అవుతుంది. అతను కూడా చాలా కింద ఉండిపోయాడు. మధ్యలో ఎన్సిస్తున్నారు, అటు నుంచి ఇటు నుంచి పారుతున్నారు, అటు నుంచి దర్శనం అయిపోయింది, అటు నుంచి ఇటు నుంచి అవగానే మధ్యలో ఎన్సిస్తున్నారు. గజాలు తాగి ఆ తలుపు పడిపోయింది, మధ్య ఉండిపోయింది. వస్తువులు అటు గద్దె అయిపోయింది. నా బతుకు మనుషుల మీద మనుషులకు పడిపోతుంటే నా కాలు రాడుకే మధ్య ఉండిపోయింది, 2 కాళ్ళు ఇరిగిపోయింది అయ్యా. అక్కడ జనాల్లో తోసారు, ఆ రాడ్ ఇరిగిపోయింది సార్. ఆ రాడ్ ఇరిగిపోయిన నా 2 కాళ్ళ మీద పడిపోయినాయి సార్. పడిపోగానే జనాలందరూ నా 2 కాళ్ళ మీద పడిపోయింది. ఒక కాలు ఇరిగిపోయింది, ఒక కాలు ఏమైందో నాకు తెలియదు, బరువుగా ఉంది. అంతవరకే సార్. నాకు అంత తర్వాత మాకు మైథిలి వేసారు. దాని మీద ఏంటంటే కొంచెము వెళ్ళే వాళ్ళకి ఒక తావ ఇవ్వాలి, వచ్చే వాళ్ళకి ఒక తావ ఇవ్వాలి. అలా కాకుండా ఏకం ఒకటే తావ అయితే ఆ వచ్చిన వాళ్ళు ఈ ఎల్లులు మొత్తం కుమ్ములాడిపోయి పక్కన గజాలు ఉన్నాయి కదండి, వాటి మీద నుండి తిరగబడిపోయామండి. ఈమెకి మొత్తం అడిస్తారండి. వాటి మీద మేము జనాలతో చూసి మేము ఆగిపోయినాం. మెట్ల కాడనే ఉన్న జనాలలో చాలా ఘోరమండి ఇది ఇదినట్టుగా.